బీజేపీ నాయకులు ఎవరు స్పందించట్లేదు. మన రాష్ట్రంలోనేమో ఇక్కడ మతాల గురించి నడుస్తుంది. చేసిందే దొంగలే బీజేపీ వాళ్ళైతే వాళ్ళు ఎందుకు స్పందిస్తారు? ఆర్ఎస్ఎస్ బీజేపీ కలిసి ప్రభు శ్రీరామచంద్రుడి గారి పేరు మీద ఈ దేశంలో రాజకీయం చేసే రాజకీయ లబ్ధి కోసం వాడుకున్నారు తప్ప వాళ్ళకి రాముడు దేవుడు కాదు. వాళ్ళకి నాథూరాం దేవుడు, వాళ్ళకి నాథూరాం దేవుడు. ఈ అయోధ్య దేవాలయం కట్టిన క్రెడిట్ నరేంద్ర మోడీ తీసుకుంటారు. ట్రస్ట్ ఏర్పాటు చేసినటువంటి క్రెడిట్ నరేంద్ర మోడీ తీసుకుంటాడు. కానీ రాముల వారిని నిలువు దోపిడీ చేసినటువంటి ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళు వీడియోల్లో టీవీల్లో కనబడుతున్నా కూడా నరేంద్ర మోడీ గారు ఒక్క మాట మాట్లాడు. అంటే కేవలం మతం పేరు మీద ఆర్ఎస్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు రాముల వారి సొమ్ముని చందాల రూపాల్లో వచ్చినటువంటి డబ్బుని దోచుకొని రాజకీయంగా వాడుకుంటున్నారనేటటువంటిది ఇవాళ భారత జాతి బలంగా విశ్వసిస్తూ ఉంది. భారతీయ జాతి యొక్క సంస్కృతి సంప్రదాయాలను వాళ్ళ మనోభావాలను దెబ్బతీసినటువంటి ఈ యొక్క మత ఛాందసవాదులు వీళ్ళ మీద సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చేత ఎంక్వైరీ చేయించాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. దానికి ఎవరైతే ట్రస్ట్ చైర్మన్ ఉన్నాడో, ట్రస్ట్కు ముఖ్య నాయకుడు ఉన్నాడో వీళ్ళు రాజీనామా చేశారు, వీళ్ళని తొలగించారు అంటేనే తప్పు జరిగింది. ఎందుకు శిక్షించట్లేదు, వీళ్ళని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు అని కాంగ్రెస్ డిమాండ్ చేస్తుంది ప్రజల పక్షాన. అందుకోసం మేము నేరుగా వీళ్ళని అడిగేది ఏంటంటే, ఈ రాష్ట్రంలో నరేంద్ర మోడీకి ఊడిగలు చేసేటటువంటి చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, మరి జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఎందుకు దీని మీద మాట్లాడట్లేదు? అంటే నరేంద్ర మోడీ గారికి ఇంకా ఈ విషయంలో కూడా తొత్తులుగా మారుతారా? నేను నేరుగా ఇంకో విషయం కూడా అడగదలుచుకున్నా. తిరుమల తిరుపతి దేవస్థానంలో నెయ్యిలో ఆవు కొవ్వు లేకపోతే జంతువుల కొవ్వు, పంది కొవ్వు కలిసిందని ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి చెప్పిన మాట వాస్తవం కాదా? దీన్ని పరిహారం చేస్తున్నాను, నేను సనాతన ధర్మానికి పేటెంట్ హక్కు అని చెప్పి మెట్లన్నీ కడిగినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇవాళ ఇంత పెద్ద ఘోరం భారతీయుల జాతికి అవమానంగా జరిగినటువంటి దాని మీద ఎందుకు మాట్లాడలేదు? అయోధ్య దాని గురించి ఎందుకు అయోధ్యకి వెళ్ళి మెట్లు కడగట్లేదో పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్పాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తాం. అంటే హిందువుల సొమ్ము హిందువులు వాడుకోవచ్చు, ఎవడి సొమ్ము వాడు ఆడుకుంటా ఉంటే ఇక రాజ్యాంగం ఎందుకు, ప్రజాస్వామ్యం ఎందుకు, ప్రధానమంత్రి ఎందుకు? ఇప్పుడు మరి చట్టాలు ఎందుకు చేస్తున్నారు? దేనికైనా ఒక నియమ నిబంధన ఉండాలనే కదా చట్టం చేస్తుంది. అంటే ఇది ఏంటంటే ఒక తంతు, ఆర్ఎస్ఎస్ వాళ్ళ యొక్క దుర్మార్గ రాజనీతిలో భాగమే ఈ మాట. ఇవాళ హిందువులు ప్రశ్నిస్తున్నారు. మరి నేను చెప్పట్లా, దేశంలో ఉన్నటువంటి 8 స్వామీజీల్లో ఒక స్వామీజీ ఉత్తరప్రదేశ్ నుంచి ఉన్నాడు, ఆయన అడుగుతున్నాడు దానికి సమాధానం చెప్పమనండి. ఆయన హిందువు కాదా? వెళ్ళి నరేంద్ర మోడీ గారు మరి ఆయన కాళ్ళ మీద పడి ఈయనలాంటి స్వామీజీ ఆశీస్సులు ఉంటే చాలు అని చెప్పిన ఆయన హిందువే కదా. మరి ఆయన అడిగిన దానికి సమాధానం చెప్పమనండి. ఇది కాంగ్రెస్ పార్టీ పక్షాన వీళ్ళని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ పరిస్థితి చెప్తారు. ఆంధ్రప్రదేశ్లో అక్రమ అరెస్టులు, జర్నలిస్టులు, యూట్యూబర్ రావణ సంబంధించి ఇది మరలా ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళు చేస్తున్నటువంటి దుర్మార్గ రాజనీతి. ఎటువంటి షరతులు లేకుండా అరెస్ట్ చేసి సంవత్సరం దాకా లోపల పెట్టవచ్చు అనేటటువంటి తీసుకొచ్చి ఇది ప్రజాస్వామ్యానికి ఉల్లంఘన, ప్రజాస్వామ్యానికి ప్రమాదం, రాజ్యాంగాన్ని కూడా చేతుల్లో తీసుకొని బలహీనపరిచేటటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఇది ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం కాబట్టి ప్రజాస్వామ్యవాదులు, లౌకికవాదులు అందరూ కూడా కలిసి దీని మీద ఉద్యమించాల్సినటువంటి అవసరం ఉంది. దీని మీద నాకు రావణ అనేటటువంటి వ్యక్తి మతపరంగా మాట్లాడిన దాని మీద నేను మాట్లాడను. కానీ ఉపా అనే సెక్షన్ అనేటటువంటిది ఏ విధంగా వర్తించుద్దో నాకు తెలిసి నిలబడదు. అది నిలబడదు కాబట్టి పోలీసు వాళ్ళు ఏం రాశారు, వాళ్ళకి ఇచ్చిన కోర్టులకి ఇతనికి నక్సలైట్లో సంబంధాలు ఉన్నాయి, ఈ నక్సలైట్లో డబ్బులు ఇచ్చి పుచ్చుకోవడాలో వీళ్ళకి సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఈ కోణంలో మా ఎంక్వైరీ జరుగుతుందనే దాని మీద అతనికి బెయిల్ రాలేదు, అరెస్ట్ చేశారు. కానీ ఉపా చట్టం నిలబడిద్దని నేను అనుకోను. ఉపా చట్టం 100% రావణకు వర్తించదు. దీంట్లో కుట్ర దాగుంది.
ఏదైతే పవన్ కళ్యాణ్ గారు చెప్పారో అయ్యే మాటలు ఇతను మాట్లాడాడు. ఆ లెక్కన పవన్ కళ్యాణ్ గారికి కూడా అదే చట్టం వర్తించిద్దని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. మరి ప్రభుత్వం నిర్ణయం తీసుకోమనండి. ఇది కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానం.